నేను మీ బూడిద ప్రేమ్ కుమార్ గౌడ్. డిసెంబర్ 4న సంధ్యా థియేటర్లో జరిగినటువంటి ఇన్సిడెంట్, దురదృష్టవశాత్తు తొక్కిసలాటలో రేవతి గారు మరణించడం, మరి వారి అబ్బాయి శ్రీతేజ్ కూడా హాస్పిటల్లో మరి చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు. సంతోషకర విషయం ఏంటంటే ఆయన ఆరోగ్యం కూడా మరి మెరుగుపడతా ఉందని చెప్పేసి కూడా వైద్యులు చెప్తా ఉన్నారు. అయితే గత ఆదివారం మేము ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి జేఏసీగా మరి ఓయూ జేఏసీగా విద్యార్థులం అందరం కూడా అల్లు అర్జున్ గారి ఇంటికి ధర్నాకు వెళ్ళగా ఆయనకు వినతి పత్రం అందిస్తామని వెళ్తే అక్కడ ఒక ఘర్షణ వాతావరణం నెలకొన్నది. మరి మమ్మల్ని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి మాపై కేసులు పెట్టడం అయిన తర్వాత మరి సినీ పరిశ్రమ అంతా కూడా దిగివచ్చి బాధిత కుటుంబానికి మేము ఉంటాం అండగా అని చెప్పేసి మైత్రి మూవీస్ వారు 50 లక్షలు ఇవ్వగా, మరి సుకుమార్ గారు 50 లక్షలు ఇవ్వగా, అల్లు అర్జున్ గారు 1 కోటి రూపాయలు ప్రకటించగా వాళ్ళందరికీ కూడా మరి దిల్ రాజు గారు మరియు అల్లు అరవింద్ గారు వెళ్ళి మరి చెక్ రూపంలో బాధిత కుటుంబానికి ఇవ్వడం చాలా సంతోషకరం. మరి అల్లు అర్జున్ గారికి, దిల్ రాజు గారికి, మైత్రి మూవీస్ వారికి, సుకుమార్ గారికి, అల్లు అరవింద్ గారికి మా ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. దయచేసి ఇక నుంచైనా మీరు ఇక్కడ జరుగుతున్నటువంటి ఎక్కడైనా సరే మరి మీకు ఆడియో రిలీజ్లే కానివ్వండి, ప్రీ రిలీజ్ ఈవెంట్లే కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, ప్రజలందరూ కూడా మిమ్మల్ని ఆదరిస్తూ ఉన్నారు. మరి మీ అందరూ కూడా కావాల్సినటువంటి సెక్యూరిటీని మీరు అప్లై చేసుకోండి. మీరు పర్మిషన్ అప్లై చేసుకుంటే పోలీస్ శాఖ వారు కూడా మరి మీకు సానుకూలంగా కూడా స్పందిస్తూ ఉన్నారు. పోలీస్ శాఖ వారు కూడా ప్రకటించడం జరిగింది. దయచేసి ప్రజలను ఇబ్బంది పెట్టకండి, ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడకండి అని చెప్పేసి కూడా సినీ పరిశ్రమ వారందరినీ కూడా చేతులెత్తి జోడిస్తా ఉన్నాం. ఇది ముమ్మాటికి ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీగా మేము సాధించిన విజయమే. మేము గనక ఆ రోజు అల్లు అర్జున్ గారి ఇంట్లో మరి మేము ఘర్షణ వాతావరణం కానివ్వండి అందరూ అంటా ఉన్నారు, కానీ మేము ధర్నా అనే చేద్దాం వెళ్ళినాం, కానీ అక్కడ ఘర్షణ వాతావరణం జరిగింది. మేము వెళ్ళి బాధిత కుటుంబానికి అండగా నిలబడాలని చెప్పేసి మేము విద్యార్థులందరం కూడా కొట్లాడకపోతే వాళ్ళు ప్రకటించేవారు కాదు. ఇది ముమ్మాటికి ఓయూ జేఏసీ నాయకులు అటువంటి విజయం అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.